హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు భరద్వాజ్ సార్, హోమియోపతి డాక్టర్. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, చాలా మందికి నిద్ర పట్టకుండా ఉంటుంది. అసలు నిద్ర పట్టదు ఎంత ట్రై చేసినా. సో ముఖ్యంగా దేనికంటారు ఇది? అసలు కారణం ఏంటి? బేసిక్గా మనకు న్యాచురల్గానే నిద్ర పట్టకపోవడం అనేది ఏజ్తో పాటు తగ్గుతూ వస్తుంది. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎక్కువ చిన్నపిల్లలు చూడండి బాగా నిద్రపోతుంటారు. మిడిల్ ఏజ్లో వాళ్ళకు కొంచెం నిద్ర తగ్గుతుంది. ముసలి వాళ్ళు అసలు నిద్ర పట్టట్లేదు అని చాలామంది చెప్తుంటారంట. నిద్ర పట్టినా కూడా వాళ్ళకి అంత డీప్గా ఉండాలి. అది న్యాచురల్ ప్రాసెస్. ఇన్ని రోజులు మనకు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి అలానే జరిగేది. బట్ ఇప్పుడు ఏమైంది అంటే మన అలవాట్లు. ఎప్పుడైతే మనం మొబైల్స్ వాడడం వచ్చిందో, ఎప్పుడైతే మనము ఈ ఎలక్ట్రిసిటీని ఇన్వెంట్ చేసామో, ఈ ఎలక్ట్రిసిటీని ఇన్వెంట్ చేయడము, మొబైల్స్ రావడం వల్ల నిద్ర ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. మనకు నేచర్లో ఏం జరగాలి అంటే పొద్దున 7 o'clock 8 o'clock సూర్యుడు అనేవాడు వస్తాడు, అప్పుడు లైట్ రావాలి, రైట్. ఈవినింగ్ 6 o'clock 7 o'clock డిమ్ అయిపోవాలన్నమాట. కానీ మనం ఏం చేస్తున్నాం, పొద్దునంతా ఇటువంటి చీకటి గృహాల్లో కూర్చుంటాం. లైట్కి ఎప్పుడైతే మనం ఎక్స్పోజ్ కావాలో, మన పూర్వీకులందరూ అడవుల్లోకి వెళ్ళేవాళ్ళు, పొలాల్లోకి వెళ్ళేవాళ్ళు, బాగా లైట్కి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు. మనము లైట్కి ఏ టైంలో ఎక్స్పోజ్ కావాలో ఆ టైంలో ఎక్స్పోజ్ కావట్లేదు. ఏ టైంలో ఎక్స్పోజ్ కాకూడదో ఆ టైంలో ఎక్స్పోజ్ అవుతున్నారు. నైట్ లైఫ్ అని, పబ్బులని మొత్తం లైట్లు వేసుకొని కూర్చుంటున్నారు. మొబైల్లో ఉండడం వల్ల ఏమంటుంది, ఆ లైట్ అంతా డైరెక్ట్ కళ్ళల్లో పడుతుంది. ఎప్పుడైతే ఇలా పడుతుందో మన బాడీకి, బ్రెయిన్లో మనకు సూప్రాకాస్మేటిక్ న్యూక్లియస్ అని ఒక పార్ట్ ఉంటుంది అన్నమాట. అది సెన్స్ చేస్తూ ఉంటుంది ఏది పొద్దున ఏది రాత్రి ఏం చేయాలి, నిద్ర తెప్పియాలి, పొద్దున ఏం చేయాలి, నిద్ర మేల్కొని ఇవ్వాలి అనేది అది మెయింటైన్ చేస్తున్నారు. దానికి కరెక్ట్గా సిగ్నల్ అందదు. ఏది రాత్రి ఏది పొద్దున అని అది కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి మనకు నిద్ర లేకుండా చేస్తుంది అనమాట. సో ఈ సూప్రాకాస్మాటిక్ న్యూక్లియస్ అంటే ఏంటి, దానికి నిద్రకి సంబంధం ఏంటి, దానికి లైట్కి సంబంధం ఏంటి అని మనకు స్లీప్ అనేది సెకండ్ చాప్టర్ అనమాట. దీంట్లో స్లీప్లో మనకు క్లియర్గా ఇచ్చాం. సో ఏం జరుగుతుంది, మొబైల్ ఫోన్ చూసినప్పుడు ఏమవుతుంది బ్రెయిన్లో, ఎందుకు నిద్ర రాదనేది ఈ బుక్ చదివితే ఇంకా క్లియర్గా అండర్స్టాండింగ్ అనేది వస్తుందన్నమాట. మనకేంటంటే మన అలవాట్ల వల్లలే అవసరం లేని టైంలో లైట్కి ఎక్స్పోజ్ కావడం, చేయకూడని టైంలో ఎక్సర్సైజులు చేయడం, తినకూడని టైంలో మనం ఫుడ్ తినడం వల్ల ఆ సూప్రాకాస్మాటిక్ న్యూక్లియస్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇది ఏది పొద్దున ఏది రాత్రి అని ఆ కన్ఫ్యూజన్లో అది నిద్ర లేకుండా చేస్తుంది. నిద్రపోవాల్సిన టైంలో నిద్ర లేకుండా, నిద్ర పోకూడని టైంలో నిద్ర వచ్చేటట్లు ఆ కన్ఫ్యూజన్ వల్లనే మన బ్రెయిన్ అనేది చేస్తుంది అనమాట. సార్, చాలా మందికి రాత్రిపూట నిద్రపోతారు, సడన్గా మధ్యలో రాత్రి మేలుకు వస్తుంది, తర్వాత మళ్ళీ పడుకుందామంటే అసలు నిద్ర పట్టదు. ఎందుకని అంటారు అసలు? రైట్. సో మిడిల్ ఆఫ్ ది నైట్లో నిద్ర పట్టకపోవడము అనేది ఏజ్ పెరిగే కొద్దీ నార్మల్ అండి. చిన్నపిల్లలు బాగా నిద్రపోతారు, మిడిల్ ఏజ్ వాళ్ళు నిద్రపోతారు, ముసలి వాళ్ళకి నిద్ర రాకపోవడం అనేది న్యాచురల్. బట్ ఈ కాలంలో ఏమవుతుందంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంతా ఇదే ప్రాబ్లమ్స్. ఎందుకు ఇలా వస్తున్నాయంటే మనకు బాడీకి నిద్ర ఇచ్చేది మన బ్రెయిన్లో సూప్రాకాస్మాటిక్ న్యూక్లియస్ అని ఒక పార్ట్ ఉంటుంది అనమాట. ఆ పార్ట్ సెన్స్ చేస్తూ ఉంటుంది ఏది పొద్దున ఏది రాత్రి. పొద్దున అయిందనుకో అది మేల్కునే సిగ్నల్స్ మన ఎంజైమ్స్కి కానీ, మన హార్మోన్స్కి కానీ, మన మెటబాలిజం కానీ మేల్కునే విధంగా చేస్తుంది అనమాట. ఎప్పుడైతే దానికి ఇది నైట్ అని సిగ్నల్ వెళ్ళిందనుకో ఇవన్నిటిని కూల్ డౌన్ చేసి నిద్రలోకి తీసుకోబోతుంది. సూప్రాకాస్మాటిక్ న్యూక్లియస్కి ఎక్కడి నుంచి వస్తుంది సిగ్నల్ అంటే మెయిన్గా 3 parts నుంచి వస్తుంది. ఒకటి లైట్ ఎక్స్పోజర్, ఒకటి ఫుడ్, ఒకటి ఎక్సర్సైజ్. లైట్ ఎక్స్పోజర్ ఏంటి, మనం పొద్దున మాత్రమే లైట్కి ఎక్స్పోజ్ అయితే దానికి తెలిసిపోతుంది ఇది పొద్దున. నైట్ అయితే ఎప్పుడైతే లైట్ డిమ్ అయిపోతుందో ఇది నైట్. సో ఇది నైట్ అయింది కాబట్టి నేను నిద్ర సిగ్నల్స్ పంపిస్తుంది. బట్ మనం ఏం చేస్తున్నాం, పొద్దున అంతా చీకటిలో ఇంట్లల్లో కూర్చుంటున్నాం, నైట్ బాగా లైట్కి ఎక్స్పోజ్ అవుతున్నాం, అది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇంకొకటి, మన పాతకాలంలో మనం అడవిలో ఉండేటప్పుడు ఎప్పుడు లేట్ నైట్ ఫుడ్ తినలేదు. మార్నింగ్ 11 o'clock నుంచి 6 o'clock మధ్యలోనే తినేవాళ్ళం. ఎప్పుడైతే ఫుడ్ తింటామో అది సూప్రాకాస్మాటిక్ న్యూక్లియస్ ఏమనుకుంటుందంటే ఇది పొద్దున అనుకుంటుంది. ఎప్పుడైతే మనం తినమో అదేమనుకుంటుందంటే రాత్రి అనుకుంటుంది. మనం ఏం చేస్తున్నాం, 24 గంటలు తింటూనే ఉన్నాం. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, మిడ్ నైట్ బిర్యానీలు, ఎర్లీ మార్నింగ్ బిర్యానీ, 24 hours తినేటప్పటికి ఏంటి అంటే ఆ నిద్ర సెంటర్ ఏదైతే సూప్రాకాస్మాటిక్ న్యూక్లియస్ ఉందో అది నిద్ర చేసేది, దానికి అసలు ఏది పొద్దున ఏది రాత్రి అని తెలియకుండా ఈ విధంగా వస్తుందన్నమాట. ఎక్సర్సైజ్, ఏ జంతువు పొద్దున 5 o'clock లేసి ఎక్సర్సైజ్ చేయదు, రాత్రి 10 o'clock ఎక్సర్సైజ్ చేయదు. మనం ఎక్సర్సైజ్ చేయాల్సిన టైం ఏంటంటే మార్నింగ్ 11 to ఈవినింగ్ 5 o'clock.
ఆ టైంలోనే ఎక్సర్సైజ్, ఆ టైంలో ఎక్సర్సైజ్ చేస్తే మన సూప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్ ఇది పొద్దున అనుకుంటుంది, వేరే టైంలో ఎక్సర్సైజ్ చేస్తే అది పొద్దున అనుకొని ఆ సిగ్నల్స్ పంపించదన్నమాట. సో ఇవన్నీ డీటెయిల్స్ మనము ఏ టైంలో తినాలి, ఏ టైంలో లైట్కి ఎక్స్పోజ్ కావాలి, ఏ టైంలో లైట్కి ఎక్సర్సైజ్ చేయాలి అనేది ఈ బుక్లో క్లియర్గా మెన్షన్ చేస్తాం. మనం నేచర్ ప్రకారం చేసుకుంటే నిద్ర అనేది బాగా వస్తుంది, నేచర్కి అగెన్స్ట్గా వెళ్తే నిద్ర అనేది రాదు. సార్ ముఖ్యంగా మనం మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు ఇది మెయిన్లీ నిద్రకి ఏదన్నా ప్రభావం ఉందంటారా? రైట్. సో మనము ఈ బుక్లో నిద్ర సెకండ్ చాప్టర్ అండి, మొబైల్ వల్ల ఏమేమి నష్టాలు ఉన్నాయి, ఎందుకు నిద్ర రాదనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. బేసిక్గా మనకు బ్రెయిన్లో సూప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్ అని ఒక పార్ట్ ఉంటుంది అన్నమాట. ఇదేంటంటే సర్కేడియన్ రిథమ్, అంటే పొద్దున ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, రాత్రి ఎటువంటి సిగ్నల్స్ పంపించాలి, ఎటువంటి మెటబాలిజం పంపించాలి అనేది మన బాడీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. సో దీంట్లో మేజర్ దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది ఏంటంటే లైట్ అనమాట. ఎంత లైట్ కళ్ళల్లో పడుతుంది, కళ్ళల్లో బాగా లైట్ పడిందంటే అది పొద్దున అనుకుంటుంది, నిద్ర రానియదు. ఎప్పుడైతే కళ్ళల్లో లైట్ పడదో దానికి తెలిసిపోతుంది అనమాట ఇది రాత్రి అయిందని, నిద్ర వచ్చే సిగ్నల్స్ అనేది పంపిస్తుంది. మనం ఈ మొబైల్ పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ మొబైల్లో ఉన్న బ్లూ లైట్ మనకు రెటీనాలో పడి, రెటీనా ఏం చేస్తుందంటే సూప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్కి సిగ్నల్ పంపిస్తుంది, ఓ నా కళ్ళల్లో మొత్తం లైట్ ఉంది, ఇది రాత్రి కాదు ఇది పొద్దున, కాబట్టి నువ్వు వేక్ఫుల్ సిగ్నల్స్ ఇవ్వు, మనిషిని మేల్కునేటట్టు చెయ్యి అని సూప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్కి సిగ్నల్ ఇస్తుంది అనమాట. సూప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్ ఏం చేస్తుంది, ఎస్పెషల్లీ మెలటోనిన్ అని ఒక పిగ్మెంట్ ఉంటుంది అనమాట. ఆ పిగ్మెంట్ రిలీజ్ అయితేనే మనకు నిద్ర వస్తుంది. ఆ పిగ్మెంట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మనకు డార్క్లో ఉంటే రిలీజ్ అవుతుంది, లేదంటే రిలీజ్ కాదు. మన బాడీ అంతా అలిసిపోయింది కానీ మనకు సిగ్నల్ రావట్లేదు, ఎందుకంటే ఆ మెలటోనిన్ అనే పిగ్మెంట్ రిలీజ్ కావట్లేదు. ఎందుకు రిలీజ్ కావట్లేదు అంటే మన కళ్ళల్లో బ్రైట్ లైట్ ఉంది కాబట్టి. సో ఈ బ్రైట్ లైట్ ఉండడం వల్లనే మనకు రాత్రిపూట నిద్ర రావట్లేదు. ఈ మెటబాలిజం కానీ ఈ ఫిజియాలజీ కానీ మనం ఈ బుక్లో క్లియర్గా మెన్షన్ చేసాం. సో ఈ బుక్ని తప్పకుండా సెకండ్ చాప్టర్ స్లీప్ అనేది చదవడం అనేది ఇంపార్టెంట్. సో తక్కువ నిద్రపోవడం వల్ల శరీరంలో ఎలాంటి సమస్యలు వస్తాయంటారు? రైట్. సో ఈ బుక్లో మనకు నిద్ర అనేది సెకండ్ చాప్టర్ అండి. నిద్ర గురించి మనకు ప్రపంచంలో రీసెర్చ్ చేసిన టాప్ సైంటిస్ట్ మ్యాట్ వాకర్ అనమాట. ఆయన ఏం చెప్తారంటే ఆయన స్టేట్మెంట్ ఇస్తారనమాట, కరెక్ట్గా నిద్రపోతే బోత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ నిద్ర ఉంటే ఒకరి సెక్షువల్ యాక్టివిటీ అనేది 10 years యంగర్, అంటే 30 years వాడు కూడా 20 years లాగా సెక్షువల్ యాక్టివిటీ ఉంటుంది. అదే నా నిద్ర సరిగ్గా లేకపోతే వాడి ఏజ్ 30 అయినా 50 years సీనియర్ ఎలా ఉంటాడో అలా ఉంటుంది అనమాట రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇది ఒక్కటి రీప్రొడక్టివ్ సిస్టమ్కే కాదు, అన్ని సిస్టమ్స్కి. మీ హార్ట్ తీసుకున్నా కూడా 20 years ఎక్కువ ఏజ్ అయిపోతుంది, మీ బ్రెయిన్ తీసుకున్నా కూడా 20 years ఎక్కువ ఏజ్ అయిపోతుంది, మీ డైజెస్టివ్ సిస్టమ్ తీసుకున్నా కూడా 20 years ఎక్కువ ఏజ్ అయిపోతుంది నిద్ర సరిగా పోకపోతే. అదే పోతే 20 years యంగర్ లాగా పనిచేస్తుంది. నిద్ర అనేది కరెక్ట్గా ఈయన చెప్పింది కరెక్ట్గా ఉంటే మీ ఏ హెల్త్ పారామీటర్ అన్నా తీసుకోండి పాజిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ పాజిటివ్గా రిజల్ట్స్ చూపిస్తుంది, కార్డియాక్ సిస్టమ్ పాజిటివ్ రిజల్ట్స్, బ్రెయిన్, రీప్రొడక్టివ్ సిస్టమ్ అన్నీ పాజిటివ్గా చూపిస్తాయి. నిద్ర సరిగా లేకపోతే అన్ని సిస్టమ్స్ నెగిటివ్గా చూపిస్తాయి. సబ్సెల్యులార్ లెవెల్లో, సెల్యులార్ లెవెల్లో, టిష్యూ లెవెల్లో, ఆర్గాన్ లెవెల్లో, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్లో ఎంటైర్ హ్యూమన్ బాడీ అనేది నిద్ర వల్లనే రిజనరేట్ అవుతుందన్నమాట. ఆ నిద్ర గురించి మనము ఈ బుక్లో సెకండ్ చాప్టర్లో చెప్పాం. ఈ చాప్టర్ చదివితే నిద్ర యొక్క ఇంపార్టెన్స్, అసలు కరెక్ట్ నిద్ర అంటే ఏంటి, రాంగ్ నిద్ర అంటే ఏంటి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా కరెక్ట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సార్ మంచి నిద్ర కోసం ఎలాంటివి పాటించాలంటారు? రైట్. ఈ బుక్లో మనకు నిద్ర కోసం టిప్స్ ఇచ్చామండి, సెకండ్ చాప్టర్లో ఉంటుంది. లాస్ట్ పార్ట్ ఆఫ్ ది సెకండ్ చాప్టర్లో టిప్స్ అనమాట. నిద్ర కరెక్ట్గా రావాలంటే 3 important things. ఒకటి, కరెక్ట్ టైంకి లైట్ ఎక్స్పోజ్ కావాలి. అంటే మీరు లైట్కి ఎక్స్పోజ్ కావాల్సింది మార్నింగ్ సన్ రైజ్ అప్పటి నుంచి సన్సెట్ వరకే. సన్సెట్ తర్వాత డిమ్ లైట్కి ఎక్స్పోజ్ కావాలి, ఇది ఫస్ట్ చేయాల్సింది. నెక్స్ట్ డైట్, ఏ టైంలో తినాలనేది ఇంపార్టెంట్. మార్నింగ్ 11 to ఈవినింగ్ 6:30 లోపల తింటే ఏంటంటే అది పొద్దున అనుకొని ఆ కరెక్ట్ సిగ్నల్స్ దొరుకుతాయి. ఏ టైంలో తినాలనేది ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్, ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం కానీ నైట్ కానీ చేయడం మంచిది కాదు, ఎందుకంటే ఆ టైంలో ఎక్సర్సైజ్ చేస్తే మీ బ్రెయిన్ అది పొద్దున అనుకొని నిద్ర రానియదన్నమాట. ఎక్సర్సైజ్ చేయాల్సిన టైం మీరు 11 o'clock నుంచి 5 o'clock వరకే ఎక్సర్సైజ్ చేయాలి. 2 o'clock ఈజ్ ద బెస్ట్ టైం టు ఎక్సర్సైజ్ అనమాట. దీంతోపాటు మీరు స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండడము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 3 టిప్స్ కన్నా పాటిస్తే డెఫినెట్గా మంచి నిద్ర అనేది మీకు వస్తుంది.